హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఇవాల్టి స్పెషల్ కాలీఫ్లవర్ టమాటో కర్రీ. ఈ కాలీఫ్లవర్ టమాటో గ్రేవీని చాలా టేస్టీగా, ఎంత సూపర్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి, చపాతీలోకి. ఇప్పుడు మనకి వీటికి కావాల్సిన మసాలా కావాల్సింది కొన్ని కొబ్బరి ముక్కలు, ఒక 20 కొబ్బరి ముక్కలు దాకా ఉంటాయి, పచ్చి కొబ్బరి ముక్కలు అండి అవి. అలాగే ఒక 10-15 జీడిపప్పు, ఒక పట్ట చెక్క అంటాం కదా అది, ఒక 4 లవంగ, 2 యాలకులు, ఒక 6-7 వెల్లుల్లి రబ్బలు, ఒక చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు. వీటన్నిటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మెత్తగా చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పేస్ట్ని. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పచ్చివే అండి, కంగన్ వాటర్లో ఒక 10 నిమిషాలు ఉంచేసి కట్ చేసుకున్నాను. అప్పుడు మురికి పురుగులు అన్నీ పోతాయండి వాటి వల్ల. లేదంటే మీరు వేడి నీళ్ళల్లో ఈ కాలీఫ్లవర్ని వేసేసి ఒక 2 నిమిషాలు ఉండి తీసేసుకోండి ఫ్రెండ్స్. అలాగే 3 టమాటోల్ని కట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని, స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. నూనె ఆయిల్ హీట్ అయిన తర్వాతే ఆవాలు జీలకర్ర వేసి ఒక ఉల్లిపాయని, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి ఇవి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, మీ కారాన్ని బట్టండి. నేను 3 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా మనకి పచ్చిమిరపకాయలు వేగేటప్పుడే ఉల్లిపాయలు కూడా ఇంకా ఫ్రై అవుతూనే ఉన్నాయి. మనకి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసేసుకొని, పసుపు కూడా కలిపి కాలీఫ్లవర్ ముక్కలు వేసి దానిలోకి సాల్ట్ని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు ఈ ఆయిల్లోకి ఈ కాలీఫ్లవర్ అంతా మిక్స్ అయిపోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి పచ్చివే కాబట్టి నీట్గా కుక్ అవుతాయండి. మీరు అదే ఉడకబెట్టి ఇవి వేసినట్లయితే చాలా త్వరగా పిసిరైపోయినట్టు వచ్చేస్తాయి. కాబట్టి పచ్చి ముక్కలే ఉప్పులో అయినా మీరు నానబెట్టుకొని వేసుకోండి, బాగుంటాయి. కాలీఫ్లవర్ ఉప్పు వేసి ఒక 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత ఈ ఆయిల్లోకి వేసి చేస్తే బాగుంటుందండి. అలాగే ఇప్పుడు మనం టమాటాలను వేసాం కదా, అవంతా మిక్స్ చేసుకొని టమాటాలు కూడా ఇలా మూత పెట్టి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత దానిలోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారము, ఈ ధనియాల పొడి కారం వేసేసుకొని మనము చక్కగా ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని దీనిలోకి వేసుకోండి. ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు మనం అంతా పచ్చి ఇదే కదా ఫ్రెండ్స్ వేసింది, అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి, అలాగే మిరియాలు ఇవన్నీ వేసాం కదా, జీడిపప్పు కొబ్బరి అవన్నీ పచ్చివే కాబట్టి 2 నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లోకి నేను కొన్ని వాటర్ వేసేసుకొని కలిపి కర్రీ అంతా నీట్గా కలుపుకొని ఒక 3-4 నిమిషాలు దీన్ని మగ్గనిద్దామండి. ఇంకా కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న కాడలతో సహా కట్ చేసి వేసుకోండి. మరి పెద్ద పెద్ద కాడలేమొద్దు, సన్నగా ఉంటాయి కదా కొత్తిమీరలో ఉండే సన్న కాడల్ని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకొని చక్కగా ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవటమే అండి. అంతే అండి, ఎంతో సూపర్ టేస్టీ అయిన కాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అన్నంలోకి, చపాతీలోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్ని మీరు చూసేయచ్చు ఫ్రెండ్స్ చక్కగా. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.